ఫస్ట్ అయితే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి రావడం. ఎందుకంటే బేసిక్‌గా నేను హైదరాబాద్‌లో ఈ బ్రాంచెస్ కానీ, దీనికోసం కానీ నేను చాలా విన్నాను. నా టీమ్ కూడా వాళ్ళందరూ చెప్తూనే ఉన్నారు. ఇది చాలా బావుంటుంది, చాలా ఫేమస్, చాలామంది నమ్ముతారు అని చెప్పి. ఫస్ట్ నాకు విజయవాడలో ఈ బ్రాంచ్ పెట్టగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నా ఫ్రెండ్స్ ఇక్కడ చాలామంది ఉన్నారు. సో హెయిర్ స్టైల్ కావాలన్నా, కొంచెం ఎంత కావాలి అన్నా బేసిక్‌గా వాళ్ళు కొంచెం హైదరాబాదే రావడానికి ఇష్టపడతారు నా ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి. ఎందుకంటే అంత ఇక్కడ ఎన్ని బ్రాంచెస్ ఉన్నా కూడా వాళ్ళకి అక్కడున్న సాటిస్ఫాక్షన్ ఇక్కడ రాలేదు వాళ్ళకి. సో అలా చాలామంది నా ఫ్రెండ్స్ అక్కడ వస్తూ ఉంటారు. నేను ఇది చెప్పగానే వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అమ్మయ్య, ఇప్పటి నుంచి విజయవాడలోనే హ్యాపీగా మీ బ్రాంచ్కి వచ్చి రిలాక్స్ అయిపోవచ్చు అని చెప్పి. సో మీరు తప్పకుండా ఇక్కడ విజిట్ చేయండి. నేను చెప్తున్నాను, దీని మీద చాలా చాలా నాకు చాలా నమ్మకం ఉంది. సో మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మన హైదరాబాద్లో వచ్చి మనకి ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుందో సెలూన్స్లో, దానికి మించి ఇది తప్పకుండా మీ అందరికీ నచ్చినట్టు రీచ్ అవుతుంది. మీకు ఏది కావాలనుకుంటున్నారో దానికి మించి ఇవ్వడానికి ఇక్కడ టీం ఉన్నారు. సో వీళ్ళైతే చాలా చాలా బాగా అరేంజ్ చేశారు. చాలా బాగుంది, కంఫర్ట్గా ఉంది. సో తప్పకుండా మీరు అందరూ విజిట్ చేయాలి. హ్యాపీగా ఉందని నాకు కామెంట్ కూడా చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీరు రెగ్యులర్గా మేకప్ అయినా కానీ హెయిర్ స్టైల్ పైన కానీ ఎలాంటి స్టైల్స్ ఎక్కువ ఇష్టపడుతుంటారు? బేసిక్గా మీకు తెలిసిందే కదా, నేను చాలా ట్రెండీగా ఎక్కువ లైక్ చేస్తాను. మేకప్ అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే, దేనికి ఎట్లా సెట్ అవుతుంది అనేది మా టీం వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటారు. హెయిర్ స్టైల్ అంటే నాకు చాలా చాలా ఇష్టం, చాలా ట్రెండీగా ఇష్టపడుతూ ఉంటాను. సో ఇలాంటి సెలూన్స్ ఉన్నప్పుడు మనకి పెద్ద కష్టం అవసరం లేదు. ఇక్కడికి వచ్చి మనం రిలాక్స్గా కూర్చుంటే చాలు. మనల్ని ఎంత ట్రెండీగా చూపించాలో వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇలాంటి వాటిని మనం బాగా ఎంకరేజ్ చేయాలి. రెగ్యులర్గా విజయవాడ వస్తుంటారు కదా, ఎక్కువ ఏ ప్లేస్ ఎక్కువ ఇష్టపడుతుంటారు విజయవాడలో? విజయవాడలో అంటే దుర్గమ్మ టెంపుల్. సో ఆ టెంపుల్ ఎక్కువ ఇష్టపడతాము. సో ఇప్పుడు నెక్స్ట్ తర్వాత నేను దీన్ని ఇష్టపడితే ఎక్కడికి వెళ్ళినా అమ్మాయి ఇక్కడ మనకి నచ్చింది ఉంది కదా అని ఇక్కడికి రావడానికి నేను కొంచెం రిలాక్స్ అయిపోయి ఎక్కడికి వెళ్ళినా నేను విజయవాడలో ఇక్కడ ఆగి ఇక్కడ రెడీ అయిపోయి వెళ్ళొచ్చని ఒక నమ్మకం వచ్చింది. ఇక్కడ చాలా నేను 1 అవర్ పాటు వారితో డిస్కస్ చేయడం జరిగింది. ఫేస్ను బట్టి, మనిషి పర్సనాలిటీని బట్టి రకరకాల స్టైల్స్ వాళ్ళు మార్చగలం అని కూడా చెప్పారు. అంతేకాకుండా ఇవాళ హెయిర్ స్టైల్ అనేది 100 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల నుంచి ఈ మధ్యకాలంలో, గతంలో ఓన్లీ లేడీస్ మాత్రమే ఈ హెయిర్ స్టైల్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తారని అనేది అందరిలో ఆలోచన. కానీ ఈ రోజున ఇందా చెబుతున్నారు, ఇవాళ లేడీస్ కంటే ఎక్కువ పర్సెంటేజ్ జెంట్సే దీన్ని ప్రిఫర్ చేస్తున్నారు. ఎక్కువ మంది బాయ్సే ముందుకు వస్తున్నారని కూడా చెబుతున్నారు. ఇది 100 సంవత్సరాల లెగసీ. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, లేదా బాలీవుడ్ అంతా కూడా ఈ అబీ ఫ్యామిలీతో ఉందని కూడా మనందరికీ తెలిసిన విషయమే. బాలీవుడ్లో యాక్ట్రెసెస్ అందరూ కూడా ఎక్కువ మంది వీళ్ళ బ్రదర్స్, జావేద్ గారు కానీ లేదా వీళ్ళందరూ కూడా బ్రదర్సు, గ్రాండ్ ఫాదరు వీళ్ళందరూ కూడా దీనికి ఒక టెక్నాలజీని లేకపోతే ఒక ట్రైనింగ్ని ఇవ్వటం జరిగింది. ఈ రోజున ఇది ఇందాక చెబుతా ఉన్నారు, ఢిల్లీ జైల్లో ఉన్న ప్రిజనర్స్కి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ కాళ్ళ మీద నడపడానికి కూడా మేము ట్రైనింగ్ క్లాసులు ఇవ్వడం జరిగిందని చెబుతున్నారు. అంటే దీంట్లో లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ముందుకు వెళ్తుందనేది నాకు ఉద్దేశం. లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ స్టైలు, దానికి ఫేస్ని బట్టి, ఆ ఫేస్ కలర్ని బట్టి, లేకపోతే ఎయిర్స్లో కూడా కలర్స్ కూడా రకరకాలు కావు. ఒక బ్లాకే కాదు, బ్రౌన్ అని, డార్క్ బ్లాక్ అని రకరకాల కలర్స్ కూడా చేస్తూ దీన్ని ఒక మనిషిని మంచిగా ఎదుటి వాళ్ళకి చూపించేదానికి ఈ యొక్క టెక్నాలజీతో ఓపెన్ చేశారు. అలాంటిది వాళ్ళు ఇక్కడ మన విజయవాడలో ఓపెన్ చేయటం, విజయవాడ నగరంలో కూడా ఇందాక ఆవిడ చెప్పినట్లుగా అందరూ ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కేవలం ఈ ఫ్యాషన్స్ వీటికి కొంచెం ఇష్టపడి వెళ్ళిపోవడం లేదు. మన విజయవాడలో కూడా ఇలాంటివి ఉన్నాయి అనేది, విజయవాడ అప్కమింగ్ క్యాపిటల్ ఇది. హైదరాబాద్ ఈ నగరాలను దాటిపోయే అవకాశాలు ఉన్న క్యాపిటల్. విజయవాడ ఈ ల్యాండ్ అంతా కూడా లైవ్లీ ల్యాండు. ఇక్కడ ఒకసారి పెరగటం మొదలవుతే ఎవరు ఆపలేరు.
ఇది బాంబేలు లేకపోతే అన్ని నగరాలు కూడా తలదన్ని నగరంగా ఇవాళ అమరావతి ఏర్పడిపోతూ ఉంది. మీరు ఎక్కడెక్కడో 100 బ్రాంచ్లు అంటున్నారు, ఇక్కడ అమరావతిలోనే మీరు కనీసం 30 బ్రాంచ్లు పెట్టుకునే అవకాశం కూడా ఉంది. ఖచ్చితంగా అమరావతి మంచి గ్రోయింగ్ కాస్మోపాలిటన్ సిటీగా కూడా మారిపోతూ ఉంది. మంచి మంచి రిఫైనరీస్ వస్తున్నాయి, మంచి మంచి ఇండస్ట్రీస్ వస్తున్నాయి. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఈ ఇండస్ట్రీ ఎయిర్ కటింగ్ సెలూన్ కానీ, ఫేషియల్స్ కానీ, లేకపోతే ఈ షేప్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ బాగా ముందుకెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. మీ అందరూ కూడా బెస్ట్ విషెస్ చెబుతూ ఎక్కువ బ్రాంచ్లకి వెళ్ళే అవకాశం ఇక్కడ ప్రజలు కల్పిస్తారు. మీరు దానికి కూడా సిద్ధం అవ్వాలని కోరుకుంటున్నాను. Thank you so much. Thanks for your support. See, basically, Habib's legacy is for last 100 years, where my grandfather's father used to be with Lord Curzon, and then my grandfather used to be with Pandit Jawaharlal Nehru, V.V. Giri, and Lord Mountbatten. And my father used to work for Indira Gandhi and Sonia Gandhi, and I worked for APJ Abdul Kalam Saab for almost like 18 years. His hairstyle was created by me. That's how the Habib family stands in hairstyling. And basically, we came to Hyderabad where we met the team, Mahesh, and we wanted to do something in Hyderabad, and we decided to do something. And that's how like we started with the concept of master franchise, which we have given for Hyderabad. And luckily, we are coming with 5 salons within a spell of like 3 months, which is the biggest achievement. And we are coming with 70 salons more. And then we are coming in Bangalore, and we are coming in Tamil Nadu also very soon. Basically for this salon, we wanted to call people, who are fashion conscious also. And the best name came in is Ma'am Varsha, I think. And then Sir came in, and Sir said okay, definitely he wants to be a part of it. And I feel honored, both of them, they have come over here and graced the occasion. And thank you so much, sir, and thank you so much, ma'am. And thank you so much, my team, for bringing biggest support. Not Amjad Habib only. When we are sitting over here, we are not talking about Amjad Habib. We are talking about Habibs also. We are talking about Javed Habib also. And the new thing what we have started over here, a lot of people, they say they have split. They are different, and but we are having dinner together. We sit together and we laugh also. Okay? And the card what we are supposed to introduce over here, that is the privilege card for the members. That is valid in Habib's also, and Javed Habib also, and Amjad Habib to rahega hi rahega. So we are not separate, we are one. Only the brands are different because it was the idea of my father. Basically, when we came back from London, my mind was different, Javed's mind was different. And he said, if you want to do something, you got 16 years to show yourself and build your name. And 27, it'll be called the Habibs. Not Amjad Habib also, not Javed Habib also, it'll be called the Habibs. Only one name will be there, that will be called the Habibs. So not to be mistaken, we are separate, we are together. And we are known in cutting. Even our generation is coming into hairstyling, and we'll be always serving the nation till we are alive or our generation is alive. Thank you so much. ఈ రోజున అంజద్ అబీ బ్రాంచ్ని ఇక్కడ ఓపెన్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. సో ఈరోజు మన అంజద్ అబీబ్ ప్రీమియం సెలూన్ జావేద్ అబీబ్ ఫ్యామిలీకి సంబంధించింది ఫస్ట్ బ్రాంచ్ ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ చేస్తున్నాం. సో ఈ ఓపెనింగ్కి వచ్చిన గద్ద రామ్మోహన్ గారు అండ్ వర్ష గారికి చాలా థ్యాంక్స్. అండ్ విజయవాడలో ఇంతకు ముందు మనకు ఆల్రెడీ చాలా బ్రాండ్ సెలూన్స్ ఉన్నాయి. సో దానికి మన ప్రీమియం సెలూన్ అంజద్ అబీబ్కి డిఫరెన్స్ ఏంటి అంటే, సో మనం వీ గో అకార్డింగ్ టు దేర్ స్టైల్. కస్టమర్ మన దగ్గరికి వచ్చి మనకు అడిగిన దానికంటే మనం వాళ్ళ ఫేస్కి వాళ్ళ బాడీకి సెట్ అయ్యే హెయిర్ స్టైల్ మనం ఇస్తాం అనేది గురునానక్ కాలనీలో ఓపెన్ చేస్తాము. అండ్ ఇది 1600 స్క్వేర్ ఫీట్లో మేల్ సెక్షన్ సపరేట్గా, ఫీమేల్ సెక్షన్ సపరేట్గా, బ్రైడల్ సర్వీసెస్, మేకప్, హెయిర్, స్కిన్ అండ్ ఆల్సో నైల్ ఎక్స్టెన్షన్, నైల్ సర్వీసెస్ కానీ ఉన్నాయి.
అండ్ ఆల్సో వీఆర్ కమింగ్ అప్ విత్ అకాడమిక్ అనే సో సూన్ మనం వచ్చి ఇక్కడ పెడుతున్నాము. సో ఆంధ్ర అండ్ తెలంగాణలో ఫ్రాంచైజీస్ తీసుకొని వెళ్దాం అనేది దీని ఒక మెయిన్ ఉద్దేశం. అండ్ నెక్స్ట్ 1 yearలో 100+ సెలూన్స్ వచ్చి లాంచ్ చేయబోతున్నాం ఏపీ అండ్ తెలంగాణలో. సో ఈ సందర్భంగా అమ్జద్ హబీబ్ గారు ఢిల్లీ నుంచి ఇక్కడ రావడం అండ్ ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ ట్రైన్ చేయడం అండ్ ప్రోడక్ట్స్ అన్ని దగ్గరుండి సజెస్ట్ చేయడం అండ్ ట్రైనింగ్ కానీ అన్ని కానీ ఢిల్లీ నుంచి స్టాఫ్ని పంపించడం జరుగుతుంది.